నా సబ్స్క్రైబర్ ఇవాళ ఒక కామెంట్ పెట్టారండి. శ్రావణమాల అనేవారు. నమస్తే సార్. నమస్తేనమ్మా. నాకు పిగ్మెంటేషన్ 8 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఫస్ట్ బాబు పుట్టినప్పుడు లైట్ గా నోస్ పైన వచ్చింది. తర్వాత రెండవసారి ప్రెగ్నెన్సీ టైంలో చీక్స్ పైన, చెంపల పైన వచ్చింది. ఇప్పుడు పాప పుట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఎల్లోపీల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, తగ్గలేదు. క్యూ స్విచ్ కూడా తీసుకున్నాను సార్. పిగ్మెంటేషన్ లైట్ అయింది తప్ప తగ్గలేదు. పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి సార్ అని అడుగుతున్నారండి. శ్రావణ గారు, చాలా మందికి ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయండి. ఇలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ లేజర్స్ తోటి చేస్తే బెటర్? అసలు లేజర్ చేయించుకున్నాక కూడా తగ్గలేదు అన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. వీటన్నిటికీ జవాబుగా నా ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో మీకు అన్ని సమాధానాలు చెప్తాయని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంగు మచ్చలు అనేటివి చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి ముఖం పైన ఎక్కడైనా గానీ రావచ్చండి. యూజువల్ గా కామన్ గా మనకేంటంటే ముక్కు పైన, చెంపల పైన ఇలా స్ప్రెడ్ అవుతూ నుదుటి పైన, కనుబొమ్మల దగ్గర, అలానే ఇక్కడ ఈ పై భాగంలో, చెవు దగ్గర ఈ భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీన్నే మ్యాలర్ ప్యాటర్న్ అని అంటారు. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అని అంటే, జన్యుపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లేకపోతే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. గుర్తుపెట్టుకోండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల అని కాదు, ఫ్లక్చుయేషన్స్ వల్ల. అందుకోసమే మీరు గమనిస్తే ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ తర్వాత కానీ, లేకపోతే మెనోపాజ్ టైంలో కూడా అది రావచ్చు అనమాట. తెలియని కారణాలతోటి కూడా మంగు మచ్చలు కొంతమందికి వస్తుంది. తెలియని కారణాలని మనం ఇడియోపతిక్ రీజన్స్ అని అంటాం. సో మంగు మచ్చలకి ఈ విధంగా మనకి కారణాలు ఉంటుందండి. అయితే మంగు మచ్చల్లో చర్మంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మంగు మచ్చల్లో ఏంటనంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందండి. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మెలనోసైట్ అని అంటాం అనమాట. ఈ మెలనోసైట్ నుంచే మనకి మెలనిన్ అనే పదార్థం వచ్చి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి మనకి నలుపు అనేది ఫామ్ అయ్యి ట్యాన్ లాగా మారుతుంది అనమాట. ఈ నల్ల కణాలు మెలనోసైట్ ఉంటాయి కదండి. ఈ మెలనోసైట్ అనేది కిందికి జారిపడి నల్ల ముద్దలుగా తయారవుతుంది అనమాట. ఒకవేళ పైన పొరలో ఉందనుకోండి, నేను చెప్పాను కదండి, పైన ఎపిడర్మిస్ అని, కింద డర్మిస్ అని. పైన పొరలో ఉంటే గనక దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం. అదే కింద పొరలో ఉందనుకోని దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటాం అనమాట. సో ఈ ఎపిడర్మల్, డర్మల్ మెలాస్మా అంటే మనకి అది ఇష్టం ఉన్నట్టుగా, అంటే దాని విధంగా ర్యాండమ్ గా ఉంటుంది అనమాట. దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారనమాట. అంటే ఒక చోట ఎపిడర్మల్ ఉంటుందండి, ఒక చోట డర్మల్ ఉంటుందండి, ఒక చోట అయితే మొత్తం రెండు కలిపి కూడా ఉంటుంది అనమాట. సో ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేది కామన్ గా ఉంటుంది. ఏది కూడా ఎపిడర్మల్ మెలాస్మా అన్నట్టుగా అలా గట్టిగా అలా ఏమి ఉండదండి. అయితే ఈ మిక్స్డ్ మెలాస్మాస్ కి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చెప్పారు కదండి శ్రావణమాల గారు, అసలుకి నాకు ట్రీట్మెంట్స్ తీసుకున్నాక నాకు తగ్గలేదు అని అంటారు. మా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ రెజిమెన్స్ ఉంటాయండి. ఈ స్పెషల్ ట్రీట్మెంట్ రెజిమెన్స్ వాడటం తోటి ఏమవుతుందనంటే, చర్మంలో ఉన్న నలుపు అనేది లోపల నుంచి టాబ్లెట్స్ తోటి కరిగించటం, అలానే వేరే లేజర్ తోటి మనకు అక్కడ నలుపుని అనేది బాగా కరిగించటం జరుగుతూ ఉంటుంది. అయితే కరిగించిన దాన్ని మనం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలండి. మెయింటైన్ చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మంగు మచ్చలు అనేది ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మ్యాలర్ వెరైటీ అని అంటామండి. మ్యాలర్ వెరైటీ అని అంటే ముక్కు పై భాగంలో, అలానే చెంప పై భాగంలో, అలానే కనుబొమ్మల పైన రావచ్చండి. సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అంటాం. అంటే మనకి ఈ భాగంలో నలుపు ఉండటం, అంటే ఇక్కడి నుంచి కనుబొమ్మల పైన, ముక్కు పైన, పెదవి పైన, అలానే ఇక్కడ ఈ భాగంలో. అలానే క్రేనియోఫేషియల్ వెరైటీ అంటాం. అంటే ఇక్కడ ఫోరెడ్ పైన ఉండటం, నుదుటి పైన ఉండటం, అలానే బుగ్గల పైన ఉండటం. అలానే నాలుగోది మ్యాండిబులర్ వెరైటీ. అంటే ఇక్కడ భాగంలో, చెవు ముందు భాగంలో, ఈ భాగంలో వచ్చేదని మ్యాండిబులర్ వెరైటీ అని అంటాం. సో ఎక్స్ట్రాఫేషియల్ మెలాస్మాస్ కూడా ఉంటాయండి. అంటే మనకి ఇక్కడ ఛాతి పైన రావటం దాన్ని కూడా ఎక్స్ట్రాఫేషియల్ మెలాస్మాస్ అని అంటారనమాట. సో ఈ విధంగా మనకి చర్మానికి అక్కడ నలుపది ఉండటం తోటి మనకి ఏమవుతుందనంటే, మనకి ఆ మంగు మచ్చలు అనేటివి బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. నలుగురిలో కలవటానికైనా కానీ, ఎవరితో మాట్లాడటానికైనా కానీ బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయి బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడే మాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ అనే రెజిమెన్స్ తోటి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఇలానే కాకుండా అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి డాక్టర్ గారు అని అడుగుతారు. అకేషన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు స్పెషల్ పీల్స్ అనేటివి ఉంటాయండి. అది చర్మం పైన పెట్టడం తోటి మొత్తం తోలంతా లేచి వచ్చేసి మీకు అంతా ఎర్రగా అయిపోయి కందిపోయి చర్మము. ఆ తర్వాత నెమ్మదిగా కామ్ డౌన్ అయ్యి
ఆ తర్వాత నెమ్మదిగా అది మెల్లగా సెటిల్ అవుతూ చర్మానికి మంచిగా నిగారింపు అనేది 2 నెలల తర్వాత తీసుకురాగలుగుతుంది. మీకేమైనా అకేషన్స్ ఉన్నా, పెళ్లి చూపులున్నా, పెళ్లి ఉన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా గానీ, చుట్టాల పెళ్లిళ్ళు ఉన్నా గానీ, ఏ విధమైన గానీ డెడ్‌లైన్ ఉండి ఒక 2 మంత్స్‌లో మంచిగా కనిపించాలనంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంగు మచ్చలనేటివి మహామొండివి. అవి వెనక్కొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. కానీ అలానే వదిలేస్తే ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. దానికంటే బెటర్ ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా మంచిగా చేసుకుంటే దానితోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి జరుగుతున్న దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు క్లియర్‌గా చెప్పానండి. హోప్‌ఫుల్లీ నా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మీ సందేహాలకి, ప్రశ్నలకి, అపోహలకి జవాబు చెప్పిందని ఆశిస్తున్నాను. ఎలాంటివైనా గానీ ప్రశ్నలు, సందేహాలు, అపోహలు ఉన్నా గానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు ఎప్పుడైనా కానీ నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేయగలనండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.